దేశ ప్రగతి కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వరంగల్ కాంగ్రెస్ భవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్యేలు. మహిళలను స్వయం సాధికారత కలిగిన శక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఎమ్మెల్యేలు. ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ప్రపంచ దేశాలు ఉక్కు మనిషిగా అభివర్ణిస్తూ వారికి ఉన్న పేరుని దేశ ప్రజలు మర్చిపోరు అనటానికి మనం గుర్తు చేసుకొని వారు చేసిన సేవలు కానివ్వండి, త్యాగాలు కానివ్వండి, ధైర్యాన్ని కానివ్వండి దేశం ఎప్పటికీ మర్చిపోదు అనేది మనం భవిష్యత్ తరాలకు అందించవలసిన అవసరం ఉన్నది. మరి అలా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ప్రపంచ దేశాలకు అణుశక్తి కలిగిన భారతదేశం అని చెప్పి ధైర్యంగా చేసి పెట్టినటువంటి ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు, రోటీ కపడా ఔర్ మకాన్ 20 సూత్రాలతోటి పేద ప్రజలకు మనం ఇది చేయాలని చెప్పి, పేదవాడు లేకుండా చెయ్యాలి, ప్రతి ఒక్కరిని ధనవంతుడిగా చేయాలని 20 సూత్రాల పథకాన్ని రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి నిజంగా కూడా ఇందిరాగాంధీ గారు. కాబట్టి ఆ కుటుంబంలో ఎవరు కూడా నిజంగా ఎవరు కోసం వెళ్ళలే, దేశం కోసం మధ్యలోనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం. ఇవాళ రేపు కొన్ని వచ్చి పార్టీలు గాంధీ గారి కంటే గాడ్సే గారు గొప్ప, నెహ్రూ గారు ఇలా చేసిండ్రు అలా చేసిండని కొన్ని స్వార్థంగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి దుష్ప్రచారం చేసుకుంటూ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసము ప్రజలని తప్పుదో పట్టిస్తూ గాంధీ కుటుంబానికి ఉన్న చరిత్రను భవిష్యత్ తరాలకు అందనీయకుండా పుస్తకాలల్లో చెరిపే విధంగా వ్యవహరించడం అనేది చాలా దౌర్భాగ్యం. అది ఉక్కు మహిళ, భారతదేశ ఉక్కు మహిళకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకొని భారతదేశం ఇంకా మున్ముందుకు వెళ్ళాలని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ యొక్క కలలను సాకారం చేస్తాడనే ఆశతో ఉన్నాం. కానీ మొన్న జరిగిన బీహార్ ఎన్నికలలో ఓట్ చోరీ అనేది క్లియర్గా కనబడ్డది. ఎన్నో రెవల్యూషనరీ తెచ్చిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ గారు. బ్యాంకులను జాతీయతం చేయడం, అలాగే పోఖ్రాన్లో అణుబాంబు టెస్ట్ చేయడం, బుద్ధా స్మైల్ పేరుతో చేసిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ. ప్రజలు చెప్పినట్టు ఎక్కడ చూసినా పల్లె పల్లెలకు గరీబీ హటావ్ అనే నినాదంతో 20 సూత్రాలు తెచ్చిన గొప్ప మహిళ. అలాగే ప్రతి ఊర్లో పోతే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, ఇందిరమ్మ పేరు లేని గ్రామం లేదు. అలాంటి ఇందిరమ్మ మనకు ఎంతో ఆదర్శం. గ్రీన్ రెవల్యూషన్ని తెచ్చింది. వ్యవసాయమే యొక్క వెన్నుముక భారతదేశానికని గ్రీనర్ రెవల్యూషన్ తెచ్చిన గొప్ప మహిళ